From its creation in 1948, the modern state of Israel was besieged on all sides by hostile Arab neighbors, whose ambition was nothing less than its total and utter annihilation. ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు గత 2 వారాలకు ముందు ప్రారంభించిన యాకోబు ఆపత్తు దినం గురించి మనము కంటిన్యూ చేసుకుందాము. మొదట క్లాస్లో యాకోబు ఆపత్తు దినం అంటే ఏమి అనేది చూసుకున్నాము. రెండో క్లాస్లో ఆ ఆపత్తు దినము యాకోబుకు ఎవరు మూలంగా వస్తుంది అనేది చూసుకున్నాము. ఈరోజు ఆ ఆపత్తు దినము ఏ రీతిగా ఉంటుందని ఇంకా వివరంగా మనము తెలుసుకుందాం. సోదర సోదరి, మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. యాకోబు అన్నప్పుడు మనము ఇజ్రాయెల్ జనాల గురించి మాట్లాడుతున్నాము. యాకోబు ఒక నీడగా తీసుకొని తను తండ్రి దగ్గర ఆశీర్వాదంని పొందుకొని ఈసావు తనని చంపటానికి కోపంగా ఉన్నప్పుడు అక్కడి నుండి పారిపోయి 20 సంవత్సరము లాబాన్ జతలో వేరే దేశంలో ఉండి తర్వాత వాగ్దానం చేసిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చేప్పుడు అతన్ని ఎదుర్కొని ఈసా వస్తున్నాడు. అప్పుడు యాకోబుకి మహా ఆపత్తు దినము వచ్చింది. అదే రీతిగా ఇజ్రాయెల్ జనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన భూమికి మొదటిసారి వచ్చినప్పుడు ఆయనని అంగీకరించక ఆయనని ద్వేషించి సిలువకి వేసేస్తారు. అప్పుడు దేవుని కోపము వాళ్ళపైన వచ్చి వాళ్ళని అక్కడి నుండి, ఆ దేశం నుండి, యెరూషలేం నుండి, ఇజ్రాయెల్ నుండి వాళ్ళని తరిమేసి అన్యుల మధ్యలో వాళ్ళు చెరపోయేలాగా దేవుడు చేస్తాడు. 20 శతాబ్దాలు గతించిపోయిన తర్వాత దేవుడు అబ్రాహాం, ఐజాక్, యాకోబులకి చేసిన వాగ్దానంని జ్ఞాపకం చేసుకుని వాళ్ళని మరలా అదే వాగ్దానం దేశంకి తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళకి కలిగే ఆపత్తు దినము. సో దీని గురించి మనం చూసేప్పుడు వాళ్ళకి విరోధులుగా వచ్చేవాళ్ళు ఈసావు లాంటి వాళ్ళు ఎవరంటే ఇజ్రాయేల్కి సహోదరులుగా ఉన్న ఇష్మాయిలైట్స్, అమ్మోనియరు, మరి మోవాబియరు, వీళ్ళందరూ ఇజ్రాయేల్కి చాలా దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళని చాలా విరోధించి ద్వేషించి వాళ్ళని నాశనం చేయాలని వాళ్ళందరూ చేరుకున్న ఇప్పుడున్న జనాంగంలో అరబ్ దేశాలని మనము తెలుసుకున్నాము. వీళ్ళు మాత్రం కాదు, వీళ్ళు ఎక్కడెక్కడ ముసల్మాన్లు ఉన్నారో, ఇస్లామియర్ ఉన్నారో వాళ్ళందరూ ఇజ్రాయెల్ని ద్వేషిస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని నాశనం చేసే కొరకు వాళ్ళందరూ కాచుకుని ఉండేది మనము చూసుకున్నాము. యాకోబుకు ఒక మహా ఆపత్తు దినము ఏ రీతిగా ఉంటుంది అనేది మనము యెరెమియాలో మనము చూసుకున్నాం. ఇంకొకసారి చదువుకుందాం. 30వ అధ్యాయము 6వ వచనము. మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలు కందురా? ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకునుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి? చూసారా, పురుషులకి ఎక్కడైనా ప్రసవ వేదన వస్తుందా? అయితే ఇక్కడ యాకోబులో అందరికీ ప్రసవ వేదన వచ్చి వాళ్ళు కష్టపడుతున్నారు అన్నప్పుడు స్త్రీలకి ప్రసవ వేదన ఎలాగొస్తుంది అనేది మనము తెలుసుకున్నాం కదా. ఒకేసారి ఒకే నొప్పిలో ఆమెకి పిల్ల పుట్టదు. అది ప్రారంభమయ్యి మరలా వస్తూ అనేక నొప్పి వచ్చి తర్వాత చివరిలో ఒక చాలా గొప్ప నొప్పిలో, శ్రమలో ఆమెకి ఒక డెలివరీ అవుతుంది. సో ఒక సిరీస్ ఆఫ్ పెయిన్స్ వస్తుంది, మళ్ళా వస్తూ ఉంటుంది. అదే రీతిగా ఇజ్రాయెల్ జనులు 20వ శతాబ్దిలో వాళ్ళు
లోకంలో అన్యుల మధ్యలో ఎంతో కష్టపడి వాళ్ళు మా దేశంకి మనం పోవాలని వాపసు వచ్చి అక్కడ సెటిల్ అవుతున్నప్పుడు వాళ్ళకి వచ్చిన శ్రమలు అలాగే ఈ అరబ్ నుండి ఒకేసారి రాలేదు, మళ్ళా వస్తూనే ఉంది. దీన్ని మనం చూసేప్పుడు చరిత్రలో ముఖ్యమైన విషయాలు మనం చూసినప్పుడు మొదట అరబ్ ఇస్లామియరా ఒక యుద్ధము, అరబ్ మరి ఇజ్రాయెల్ వార్లో 1948లో జరుగుతుంది. 1948లో ఇజ్రాయెల్ ఒక ఇండిపెండెంట్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అయ్యి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఇమ్మీడియట్గా 5 అరబ్ రాజ్యాలు వాళ్ళపైన వార్ డిక్లేర్ చేసి వాళ్ళపైన వచ్చేస్తారు. 5 దేశాలు ఎవరంటే ఈజిప్టు, లెబనాను, సిరియా, జోర్డాను మరి ఇరాక్ కూడా చేరుకుంటారు. ఈ 5 దేశాలు వాళ్ళు సైన్యంని పంపించి ఇజ్రాయెల్ పైన పడతారు. సో ఏ రీతిగా ఉంది చూడండి, ఎంత గొప్ప ఒక ఇజ్రాయెల్కి ఒక ఆపత్తు దినమది. అయితే దేవుడు దాని నుండి ఇజ్రాయెల్ని రక్షిస్తాడు. 5 దేశాలు అన్ని దిక్కు నుండి ఇజ్రాయెల్ పైన పడినప్పుడు ఏ ఒక ప్రాంతంని వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలా, ఏ రీతిగా వాళ్ళు ఫైట్ చేయాలనేది ఎంత కష్టమైన విషయం. అయితే ఇజ్రాయెల్ మంచి పోరాటం చేసి ఆ 5 సైన్యాలని వాళ్ళు జయించి వాళ్ళకి ఇచ్చిన ఆ ఒక ప్రాంతంలో కొంచెం కూడా పోగొట్టకుండా ఇంకా ఎక్కువగా దాన్ని పొందుకుంటారు. సో ఇది మొదట శ్రమ ఇజ్రాయెల్కి వచ్చింది. రెండోదిగా 1967లో వస్తుందండి. ఇది ఫేమస్గా ద 6 Day War అని మీరు హిస్టరీలో చాలా ఫేమస్ అండి. మీరు గూగుల్ చేసుకుని దాని గురించి చూసుకోవచ్చు. 6 దినము యుద్ధం అని. ఇది ఎప్పుడు ప్రారంభించిందంటే అదే సంవత్సరము 1967 మే 19 ఈ ఐగుప్తు ఏం చేస్తారంటే 1,00,000 సైనికుల్ని ఇజ్రాయెల్ బార్డర్లో పెట్టేస్తారు. ఆ సీనాయి పెనిన్సులా అన్న ప్రాంతంలో వాళ్ళు వార్కి మరి ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ట్యాంక్స్, ఏరోప్లేన్స్ అన్నీ రెడీ చేసేసుకుంటారు ఇజ్రాయెల్ని అటాక్ చేయాలని. వాళ్ళ చేతిలో యోర్దాన్ కూడా ఒక ట్రీటీ చేసుకొని వాళ్ళు కూడా వాళ్ళ సైనికుల్ని ఇజ్రాయెల్ వెస్ట్రన్ బార్డర్ ఉంది కదా అక్కడి నుండి వచ్చేస్తారండి. సో అప్పుడు వాళ్ళు వారికి రెడీ అవుతున్నప్పుడు సోదరి ఇజ్రాయెల్ ముందుగానే వాళ్ళ మీద సపరేట్ ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తారు. అంటే వాళ్ళు యుద్ధముని ఇంకా ప్రారంభించేది ముందే వీళ్ళు సర్ప్రైజ్గా వాళ్ళపైన అటాక్ చేస్తారు. అదే June 5th to 10th అనేది ఈ 6 Day War అనేది ఈ పోయిన వారమే జరిగిందండి. ఇజ్రాయెల్ 52 సంవత్సరము అయిందని దాని యానివర్సరీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే ఆ ఒక యుద్ధము ఎంత ఒక భయంకరంగా ఉండింది ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఐగుప్తు, సిరియా అంతా బాగా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. చాలా వరకు వాళ్ళు సైన్యంని, ఎందుకంటే ఇజ్రాయెల్ కంటే వాళ్ళ పాపులేషను, వాళ్ళు ఆర్థిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళందరూ ఇప్పుడు 1948లో వాళ్ళు ఏమి చేయలేకపోయారు, ఓడిపోయారు కదా అని ఇప్పుడు ఏం చేస్తారు, చాలా సిస్టమేటిక్గా వాళ్ళు అటాక్ చేసేకి వాళ్ళు తయారవుతున్నప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తారు, ముందుగానే వాళ్ళు ఏరోప్లేన్ని పంపించి కంప్లీట్ ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ని వాళ్ళు ఇంకా గ్రౌండ్లో ఉన్నప్పుడే అంత బాంబ్ చేసేస్తారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లు, ఏరోప్లేన్ అంతా నాశనం చేసేస్తారు ఫస్ట్. తర్వాత నెక్స్ట్ సిరియాలో ఉన్న ఏరోప్లేన్స్, వాళ్ళది ఎయిర్పోర్ట్ అంతా నాశనం చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి కంప్లీట్ ఆకాశము వాళ్ళ చేతిలో దొరికేస్తుంది. తర్వాత వాళ్ళు ఏరోప్లేన్ని పంపించి ట్యాంక్స్, ఇజ్రాయెల్ సైన్యం అంతా ఏ రీతిగా వాళ్ళు అటాక్ చేస్తారంటే 6 దినములో ఇజ్రాయెల్ టోటల్గా వాళ్ళని డిఫీట్ చేసి వాళ్ళని జయించి వాళ్ళు
సమస్తమైన ఈ సీనాయ్ పెనిన్సులా అంటారు కదా, ఆ ఒక భాగము ఇజ్రాయెల్కు ఐగుప్తుకు మధ్యలో ఉన్న ఆ ఇజ్రాయెల్ ఒక టెరిటరీ, ఈ ఐగుప్తు ఒక టెరిటరీ అంటే ఎడారిని సంపూర్ణంగా తమ వశంలో తీసేసుకుంటారు. అది మాత్రం కాదు, గాజా స్ట్రిప్ అప్పటి వరకు వాళ్ళకి అది ఇవ్వలేదు, దాన్ని వాళ్ళు తమ వశంకి తీసుకుంటారు. మరి వెస్ట్ బ్యాంక్ కూడా ఆ జోర్డాన్ నది పక్కల యోర్దాన్కి ఇవ్వబడింది. అంటే వెస్ట్ బ్యాంక్ అంటే అక్కడనే పాత యెరూషలేం నగరము, ఆ పాత ఆలయం ఉన్న స్థలమంతా కూడా ఇజ్రాయెల్ ఆక్రమం చేసుకుంటారు. మరి నార్త్ సైడ్లో సిరియా నుండి గోలన్ హైట్స్ అంటే ఒక ఎత్తైన ప్రదేశము, అక్కడి నుండి ఈజీగా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసేవాళ్ళు, షూట్ చేసేవాళ్ళు. ఆ ఒక ప్రాంతం కూడా ఇజ్రాయెల్ తమ వశంకి తీసుకుంటారు. సో ఈ ఒక 6 రోజుల్లో ఇజ్రాయెల్కి ఒక గొప్ప ఒక జయము దొరికింది. ఇది 6 డే వార్ 1967లో జరిగింది. సో రెండో మహాయుద్ధము ఇజ్రాయెల్ అరబులకి జరిగింది. దీని తర్వాత అరబులు అంతా లీగ్ చేసుకొని ఆగస్ట్ నెలలో 1967లో ఒక ఖార్తూమ్ అనే ఊర్లో, సూదాన్ క్యాపిటల్, అక్కడ చేరి వాళ్ళు ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ చేసుకుంటారు. అరబులు అందరూ చేరి ఏమంటే దీన్ని ఫేమస్గా 3 నోస్ అంటారు. 3 నోస్ ప్యాక్ట్ అంటే ఇజ్రాయెల్తో నో రికగ్నిషన్, అంటే ఇజ్రాయెల్ ఒక దేశం ఉంది అని మనము రికగ్నైజే చేయకూడదు. రెండోది నో పీస్ విత్ ఇజ్రాయెల్తో సమాధానమే మనం చేసుకోకూడదు. మూడోది నో నెగోసియేషన్ విత్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్తో ఏ ఒక మనం మాట్లాడుకునేది, నిబంధనలు చేసుకునేది కూడా మనం చేయకూడదు, అగ్రిమెంట్ చేయకూడదు అనేది 3 నోస్ అనేది స్ట్రాంగ్గా వాళ్ళు తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ యుద్ధము జరిగేది 1973లో, 1973లో. ఈ యుద్ధంని యోమ్ కిప్పూర్ యుద్ధము అని చెప్తారు. యోమ్ కిప్పూర్ అంటే ఇజ్రాయెల్కి చాలా గొప్ప ఒక పండుగ. దాన్ని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు సర్ప్రైజ్గా ఐగుప్తులు మరి సిరియన్స్ వాళ్ళపైన అటాక్ చేస్తారు. ఎంత సర్ప్రైజ్గా సడన్గా చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రిపేర్ అవ్వలేదు. 3 days పడుతుంది ఇజ్రాయెల్కి దాని వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చేకు. ఆ ఒక సందర్భంలో ఏమవుతుందంటే అరబ్లు అందరూ వాళ్ళు కమిటీలు చేసుకున్నారు కదా, వాళ్ళందరూ డిసైడ్ చేసి ఈ వెస్ట్రన్ కంట్రీస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయకూడదని జపాను, అమెరికా మరి యూరోప్ దేశాలకి వీళ్ళు ఆయిల్ని అమ్ముతుంటారు కదా, దాన్ని 4 times ఎక్కువ చేసేస్తారు రేటు. ఒక ప్రైస్కి 4 అంతల ఎక్కువ చేసి వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేయకూడదు అనే రీతిగా డిసిషన్ తీసుకుంటారు. అయితేనో ఇజ్రాయెల్ ఆ ఒక అటాక్ని రెసిస్ట్ చేసి వాళ్ళకి విరోధంగా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఆ సందర్భంలో ఫస్ట్ టైము రష్యా ఇన్వాల్వ్ అయ్యి మనము దీన్ని స్టాప్ చేయలేదంటే మనము ఇజ్రాయెల్కి విరోధంగా పోవాల్సిందిగా వస్తుందని వార్న్ చేస్తారు. అప్పుడు అమెరికా, ఇప్పుడు రష్యా వచ్చిందంటే అమెరికా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా, అప్పుడు ఏమవుతుంది, ఒక న్యూక్లియర్ ఒక వారే అయిపోతుందని భయపడి ఆ యుద్ధాన్ని అక్కడే వాళ్ళు సీజ్ ఫైర్ చేపించి స్టాప్ చేపించారు. లేదంటే అమెరికా రష్యా ఇద్దరు చేరుకుంటే అప్పుడు ఏమయ్యేది, ఒక సూపర్ పవర్స్ న్యూక్లియర్ వారే జరిగే ఒక సంభవం కూడా అప్పుడు వచ్చింది. దీనికి తర్వాత ఐగుప్తులు ఇజ్రాయెల్ని వేరే రీతిగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ఈ షిప్లు అంటే ఓడ అంతా సూయజ్ కెనాల్ మూలంగా పోకూడదు అని బ్యాన్ చేసేస్తారు. సూయజ్ కెనాల్ మూలంగా పోతే చాలా దగ్గర, అయితే ఇజ్రాయెల్ షిప్స్కి అక్కడ అనుమతి ఇవ్వనంటారు. మరి ఇదే రీతిగా వేరే రీతిగా వాళ్ళు ఆ సముద్రంలో ఇజ్రాయెల్ని వాళ్ళు వ్యాపారం చేసుకునేకి వాళ్ళు అనుమతి ఇవ్వకుండా చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళపైన అటాక్ చేసి అదంతా వాళ్ళని సూయజ్ కెనాల్ అంతా వాళ్ళు వశం తీసుకుంటారు. అప్పుడు 1974లో ఐగుప్తు
ఇజ్రాయెల్తో సమాధానం చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఒక కెనాల్స్ అంతా వాపసు వాళ్ళు తీసుకోవాలని. అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి అదంతా వాపసు ఇచ్చేసి ఆ సమాధానం చేసుకుంటారు. అంటే వీళ్ళు షిప్స్ అంతా అలో చేయాలని ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక ఒప్పందంకి నిబంధన చేసుకుంటారు. దీన్ని చూసి 1994లో 1994లో జోర్డాన్ కూడా ఇజ్రాయెల్తో సమాధానం ఒక ప్యాక్ట్ చేసుకుంటారు, అగ్రిమెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇజ్రాయెల్తో యుద్ధము మెయింటైన్ చేసేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. $18 బిలియన్ కాస్ట్ అవుతూ ఉంటుంది. దానివలన వాళ్ళు సమాధానం చేసుకుందామని సమాధానం చేసుకుంటారు. ఈజిప్టు మరి జోర్డాను. ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ పలెస్టైన్లు ఉన్నారు కదా, అరబ్లు ఇజ్రాయెల్లో మనం పెలిస్టైనియన్స్ అని చెప్పుకొని, ఇజ్రాయెల్ పాత యెరూషలేములో మరి వెస్ట్ బ్యాంకు గాజాలంతా వీళ్ళందరూ పెలిస్టైనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ సంస్థ చేసుకుంటారు. వీళ్ళు ఇంతవరకు టెర్రరిస్ట్ అటాక్లు చేసేదే, వాళ్ళు ఒక గ్రూప్ చేసుకొని ఇంకా ఇజ్రాయెల్ పైన అప్పుడప్పుడు అటాక్ చేస్తుంటారు. మరి వాళ్ళకి లీడర్ అరాఫత్ కూడా ఆ జనాల్ని వాళ్ళకి ఇజ్రాయెల్కి విరుద్ధంగా అనేక టైంలో రిపీటెడ్గా అక్కడ జగడము ప్రారంభం చేస్తూనే ఉంటారు ఇజ్రాయెల్ పైన. తర్వాత 2006 నుండి 2010 ఆ పీరియడ్లో ఇరాన్ కూడా వీళ్ళకి విరుద్ధంగా చాలా కార్యాలు చేసేది ప్రారంభిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉన్నారు కదా ఉగ్రవాదీలు, వాళ్ళని సపోర్ట్ చేసే ప్రారంభిస్తారు. హామాస్ అనే ఒక గ్రూపు ఇప్పుడు కూడా గాజాలో ఉంది కదా, వాళ్ళు మరి లెబనాన్ నుండి హిజ్బుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ పెలిస్టైనియన్లో ఉగ్రవాదీలు. వాళ్ళకి వీళ్ళు చాలా ఈ గన్స్లు, బాంబులు, రాకెట్లు ఇచ్చేసి ఇజ్రాయెల్కి విరుద్ధంగా ఆ రీతిగా వాళ్ళ మూలంగా యుద్ధం చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ని అటాక్ చేసి అక్కడున్న హిజ్బుల్లాని అక్కడి నుండి లేకుండా చేస్తారు. మరి అప్పటి నుండి ఇరాన్ కూడా ఏమైంది, ఇజ్రాయెల్కి విరుద్ధంగా వచ్చింది ఒక శత్రువుగా. సోదరి ఇదంతా అయి లాస్ట్లో ఇప్పుడు జరిగిన లేటెస్ట్ పోయిన 3 వారాలు క్రితం ఇజ్రాయెల్ పెలిస్టైన్లో గాజా నుండి ఈ హామాసే ఇజ్రాయెల్ ఇరాన్ ఇచ్చిన రాకెట్స్లో అంతా తీసుకొని ఇజ్రాయెల్ పైన వాళ్ళు ఫైర్ చేసేది మనము విన్నాము. సో ఇది వాళ్ళు కంటిన్యూస్గా చేస్తుంటే ఇది ఎక్కడికి పోతుందో అని అంతా భయపడము. ఇజ్రాయెల్ వాళ్ళని రీటాలియేట్ చేశారు. ఇజ్రాయెల్లో హామాస్ వేసిన రాకెట్లో 98% వాళ్ళు ఆకాశంలోనే దాన్ని నాశనం చేశారు. వాళ్ళు ఆరింటిగా డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది కాబట్టి. తర్వాత వీళ్ళకి ఎంత వార్నింగ్ చేస్తే వీళ్ళు స్టాప్ అవ్వకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఏరోప్లేన్స్ పంపించి గాజాలో ఒక 7,000 బిల్డింగ్స్ని నాశనం చేశారండి. వాళ్ళు వేసే రాకెట్స్ ర్యాండమ్గా ఉంటుంది, ఎక్కడంటే అక్కడ నగరాలపైన ఇజ్రాయెల్ పైన వేసేస్తారు. అయితే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి ఈ బిల్డింగ్ని మనము నాశనం చేస్తామని ఫస్టే వార్నింగ్ ఇచ్చి అక్కడ జనాలు నాశనం అవ్వకూడదని వాళ్ళంతా పరిగెత్తుకొని పోయేలాగా చేసి తర్వాత అటాక్ చేస్తారు. సో అలా చేస్తేను 274 జనాలు పెలిస్టైన్లో చనిపోయారు, ఇజ్రాయెల్లో కూడా అనేకులు చనిపోయారు. సో ఇది ప్రస్తుతంకి అక్కడ ఆగింది సీజ్ ఫైర్. అయితే సోదరి ఇదంతా ఇజ్రాయెల్కి వచ్చే ప్రసవ వేదన. అంటే నేను చెప్పాను కదా, ప్రారంభం నుండి ఆ నొప్పిలు వస్తూనే ఉంటుంది, ఆ రీతి వచ్చిన నొప్పి. అయితే ఫైనల్గా ఒక మహాదినం రావాల, భయంకరమైన దినం. అలాంటిది ఇంకొకది లేదు అంటారు. అదేనే ఫైనల్ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఆ స్త్రీకి, గర్భిణీ అయిన స్త్రీకి వచ్చే ఆ ఫైనల్ పెయిన్ ఉంటుంది, అలాంటి పెయిన్, ఒక నొప్పి ఇజ్రాయెల్ పైన రావాల. అదే యెరెమీయాలో 30:7 మనము చూసుకోవచ్చు. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరొకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను
వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. చూసారు ఎంత భయంకరమైన దినం అంటే, అట్టి దినం ఇంకొక లేదంట, మరొకటి రాదంట, అదే ఫైనల్. సో అలాంటి ఆపత్తు దినము ఎలా ఉంటుందంటే, మరలా చూడండి, ఈ చుట్టూ ఉన్న ఈ అరబులందరూ ఇజ్రాయెల్ పైన రావాలా, మరొక ఫైనల్ యుద్ధం జరగాలండి. ఇంతవరకు జరిగిన యుద్ధాలంతా దేవుడు ఇజ్రాయెల్ని రక్షిస్తూ వచ్చారు. అయితే ఇది ఈ ఫైనల్ ఈ ఒక యుద్ధంలో ఈ అరబులు మాత్రం కాదు, ఈ ముసల్మాన్లు అరబులు అందరూ ఒకటే. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటుంటేనో వాళ్ళిద్దరికూ ఇజ్రాయెల్ ఒక శత్రువు. ఎందుకంటే వాళ్ళ ఖురాన్లోనే రాయపడింది కదా, ఇజ్రాయెల్ని ద్వేషించాలా, ఇజ్రాయెల్ జనాలు చెడ్డవాళ్ళు, వాళ్ళు భూమిలో ఉండకుండా వాళ్ళని నాశనం చేయాలా. ఆ రీతికంతా వాళ్ళు ఏం చేసేస్తారు, ఆ జనాలు నమ్ముకొని ఉన్నారు, వాళ్ళ పిల్లలకు అదే నేర్పిస్తున్నారు. ఆ ఒక పగ, ఆ ఒక ఇజ్రాయెల్కి విరుద్ధంగా ద్వేషము చాలా సంవత్సరం నుండి పెట్టుకుంది. ఇన్నిసారి ఓడిపోయారు కదా, మళ్ళీ ఈసారి మనం ఓడిపోకూడదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఇంకా రాబోయే రోజులో వారు లేయాల. అది మాత్రం కాదు, లాస్ట్ క్లాస్లో మనం చెప్పినట్లు వీళ్ళని లోకంలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న ఆయిల్ అందరికీ కావాలి కదా, ఆ ఒక పెట్రోలియము కావాలని వాళ్ళతో అందరూ సపోర్టివ్గా ఉంటారు. అందరూ ఇజ్రాయెల్కి విరుద్ధంగానే మాట్లాడుతుంటారు. వాళ్ళకున్న డబ్బులు పెట్టుకొని అందరినీ కొనేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఇజ్రాయెల్కి విరుద్ధంగా అన్ని దేశాలు మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ తనను రక్షించుకుంటుంటేనో ఇజ్రాయెలే చేసేది తప్పు చేస్తుంది అనే రీతిగా మీడియాలో అంతా వరల్డ్ ఇంటర్నేషనల్ ఇదిలో జరుగుతూ ఉంటుంది. అక్కడక్కడ ప్రొటెస్ట్ కూడా జరిగింది. ఈ లాక్డౌన్ అయిన టైంలో కూడా ఈ పాకిస్తాను, మరి అమెరికా, ఇన్ని కొన్ని ప్లేస్లంతా ఫిలిస్టీనియన్స్కి సపోర్ట్ చేసి, అంటే గాజా నుండి రాకెట్ వేస్తారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ తప్పు చేస్తున్నట్లు. సో యా రీతిగా ఉంది చూడండి పరిస్థితి. సోదరి ఇది ఎలాగంటే, రోడ్లో ఎవడో పిచ్చివాడు రాళ్ళు తీసుకొని అందరిపైన కొడతా ఉంటే వాడిని ఆపేది తప్ప, అలాగే చేస్తున్నది. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కొందరు. ఈ గాజా నుండి ఇప్పుడు చూడండి, ఆ పిచ్చివాడు రాళ్ళు వేసి కొందరు అలాగే చేస్తుంటారండి. పెద్ద రాళ్ళు తీసుకొని పోతా ఉంటే కొట్టేసి చంపేస్తారండి. అలా కొందరు బాటిల్స్ పెట్టుకొని ఉంటారు చేతిలో, రోడ్లో అందరిపైన వేస్తుంటారు పిచ్చివాళ్ళు. అలాగా ఈ ఫిలిస్టైన్లు గాజాలో నుండి రాకెట్లు ఫైర్ చేస్తున్నారు. ఆ పిచ్చివాడు చేతిలో గ్రెనేడ్లు పెట్టుకున్నాడు, బాంబులు పెట్టుకొని అందరిపైన వేసుకుంటున్నాడు. అంటే వాళ్ళని ఆపడు కదా. అదే ఇజ్రాయెల్ చేస్తున్నది. ఎంతో వార్నింగ్ ఇస్తేనో వాళ్ళు 4,000 రాకెట్లు వేస్తుంటే వాళ్ళని ఆపాలా, వీళ్ళని సంరక్షించుకోవాలని వాళ్ళని అటాక్ చేస్తే లోకం అందరూ మీడియాలో ఇజ్రాయెల్ తప్పు చేసినట్లు, ఇజ్రాయెల్ పోయి వాళ్ళు పేదవాళ్ళని, స్త్రీలని పిల్లల్ని చంపేసినట్లు మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు టెర్రరిస్టులు వాళ్ళ మధ్యలో దావుకొని ఇజ్రాయెల్ పైన దారుణి చేస్తున్నారు. దానివల్ల సోదరి అన్యాయంగా ఉంది ఇది. సో ఎంత అన్యాయంగా ఉంది. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశమో, లోకములు అంతా ఈ అరబులు ఎంత పెద్ద దేశాలు పెట్టుకున్నారు. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, 400 టైమ్స్, అంటే డబుల్ 10 టైమ్స్ 400 అంత ఎక్కువ జగాని స్థలంని వాళ్ళంతా అరబులు పెట్టుకున్నారు. వాళ్ళ దేశాలు అంత పెద్దది, ఇజ్రాయెల్ అంత చిన్నది. వీళ్ళు పాపులేషన్, వీళ్ళు జనసంఖ్యం కూడా చాలా తక్కువ, 40 టైమ్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళు అరబులంతా. అలా ఉంటేనో అక్కడ కూడా ఇజ్రాయెల్ని వండుకున్నట్లు వాళ్ళని ఈ రీతిగా వాళ్ళ పైన రాకెట్లు వేసేది, అక్కడున్న గాజాలో వెస్ట్ బ్యాంక్లో ఉన్న అరబుల్ని పెట్టుకొని ఇజ్రాయెల్ని ఎంత ఇబ్బంది పెట్టేది. ఇజ్రాయెల్కి విరుద్ధంగా అన్ని దేశాల నుండి వాళ్ళకి ఒక ద్వేషంని పుట్టించుకొని వచ్చేది. ఇదంతా చేస్తుంటే దేవుడికి మహాకోపం వస్తుందండి. ఎంత కోపం వస్తుందంటే దేవుడే చెప్తారు, అన్ని జనాల్ని, దేశాల్ని, లోకంలో ఉన్న అన్ని దేశాలని, జనాల్ని ఇజ్రాయెల్ దగ్గర నేనే రప్పించేస్తాను. దేవుడు అందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళపైన దేవుని కోపము పడేలాగా చేస్తానని దేవుడే చెప్పేస్తున్నాడండి.
అదేనే ఇక్కడ ఇజ్రాయెల్లో జరగబోయేది నెక్స్ట్. అన్ని జాతీయులు జనాలు ఇజ్రాయెల్కి విరుద్ధంగా రావాల. దేవుడు వాళ్ళని రప్పిస్తాడు. అప్పుడు ఇజ్రాయెల్కి మహా ఆపత్తు దినం వస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అరబ్ వరకు ఇప్పటి వరకు వాళ్ళు జయించుకున్నారు. అయితే ఇప్పుడు వస్తూ వాళ్ళు చాలా పవర్ఫుల్ అయిపోతున్నారు. అరబులు మాత్రం కాదు, వాళ్ళకి జతలో వేరే ఒక దేశాలు కూడా చేరుకుందంటే చాలా ఇజ్రాయెల్ ఏమి చేయలేకపోతారు. లోకమంతా వాళ్ళకి విరుద్ధంగా వస్తాయి. ఇప్పుడు రష్యా, చైనా ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాలు వాళ్ళకి విరుద్ధంగా వచ్చిందంటే ఇజ్రాయెల్ ఏమీ చేయలేకపోతారు. అదే ఇజ్రాయెల్కి వచ్చే ఆపత్తు దినము, మహా ఆపత్తు దినము. అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనము ఈ వాక్యం నుండి చదువుకోవాలా. దీనికి యెరెమీయాలో ఉన్నది అలాగే మనము కంటిన్యూ చేసుకుందాము. అయితే ఇంకా కొన్ని ప్రవాదనలో చెప్పిన కొన్ని వాక్యం మాత్రం మనం చూసుకుందాం. ఈ నేను చెప్పిన ఈ అంత్యము ఇజ్రాయెల్కి ఏ రీతిగా అన్ని దేశాలు అక్కడికి వస్తుంది, రాజ్యాలు వస్తుంది అనేది మనము ముఖ్యంగా చూడాలంటే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయము 16వ వచనంలో మనము ఒకటి వచనంని చదువుకుందాం. రెవల్యూషన్ 16:16. హెబ్రీ భాషలో హార్ మగిద్దోను చోటుకు వారిని పోగు చేసేదను. చూసారా, ఇక్కడ ఏం చేస్తారంటే ఇదిగో నేను అందరినీ ఎక్కడ ఆర్మగెద్దోన్ అనే చోటుకు నేను పిలువ చేస్తున్నాను. మళ్ళీ చదువుకుందాం. హెబ్రీ భాషలో హార్ మగిద్దోను చోటుకు వారిని పోగు చేసేదను. వాడిని పోగు చేసేదను. ఇదే ఆర్మగెద్దోన్ యుద్ధం అని మనం అందరూ మాట్లాడుకుంటాం కదా. సో అంతే కడపటి యుద్ధము అని ఆర్మగెద్దోన్ అంటే అన్ని జనాల్ని అక్కడ పోగు చేస్తాడు. ఎక్కడ అంటే ఆర్మగెద్దోన్ అను. గ్రీక్లో ఆర్మగెద్దోన్ అంటారు, హీబ్రూలో హర్ మెగెదో అంటారు. హర్ అంటే ఒక కొండ, మెగెదో అంటే అక్కడ ఇజ్రాయెల్ ఒక ప్రాంత్యం. ఆ ఒక ప్రాంతంలో వచ్చి ఒక స్థలం అండి. అక్కడ ఒక కొండ కూడా ఉంటుంది. అదేనే హార్ మెగెదో అనే ఒక ప్లేసు. ఇది యెరూషలేం కంటే ఒక 130 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఒక 2 hours బస్సులో వెళ్ళిపోవచ్చు. అంత యెరూషలేంకి దగ్గరున్నది. అంటే ఇజ్రాయెల్లో ఇది జరగాల. ఆర్మగెద్దోన్ యుద్ధం ఎక్కడ జరగాలంటే మెగెదో అనేది ఇజ్రాయెల్లో ఉండి ఇజ్రాయెల్లో రావాలి. అందరినీ అక్కడ నేను పోగు చేస్తాను అని ప్రకటనలో చెప్పబడింది కదా. ఇదే మాటలో జకర్యాలో కూడా దేవుడు చెప్పాడు. ఎగ్జాక్ట్ ఇప్పుడు అంత్యకాలంలో కడపటి రోజులు ఎలా అవుతుంది అనేది జకర్యాలో చెప్పారు. అయితే జకర్యాలో మెగెదోకి అనలేదు, యెరూషలేము వైపున అందరినీ తీసుకొస్తాను, పోగు చేస్తాను అని మాట్లాడారు. సో యెరూషలేము, మెగెదో ఇదంతా ఇజ్రాయెల్లో ఉన్న స్థలంలే కదా. సో జకర్యా 14వ అధ్యాయంలో 1-2 వచనాలు మనము చదువుకుంటాం. జకర్యా 1:2, 14:1-2. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. దీన్ని యెహోవా దినం, ఆయన కోపము దినం అని బైబుల్ అన్ని ప్లేస్లో చెప్తారు. అదంటే ఇంతవరకు యెహోవా ఈ కీడుని అనుమతించి ఊరికనే ఉన్నారండి, ఏమీ చేయలేదు. వాళ్ళు విరోధముగా వాళ్ళు దేశం ఇజ్రాయెల్కి వాళ్ళు ఏర్పరచుకున్న జనాలకి విరుద్ధముగా, సియోన్ పర్వతము విరోధముగా ఇంతంతా చేస్తుంటే ఆయన ఊరికనే ఉన్నారు. అయితే ఆయన దినం వస్తుంది, ఒక దినం వరకు కాచుకొని ఉంటారు. అప్పుడు ఆయన లేచి ఆయన కోపముని అందరిపైన ఆయన కుమ్మరిస్తారనేదే ఈ యెహోవా దినం అంటే. 2వ వచనము, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. చూసారా, యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను సమస్త జనమును ఏం చేస్తున్నారు, నేను సమకూర్చుతున్నాను అంటారు. చూసారా, అదేనే అక్కడ జరిగేదే. అలా చదవండి. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను. అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను, అదే ఆయన ప్లాన్, ఆయన ఉద్దేశం. అన్యజనులందరినీ ఆయన తీసుకొస్తారు అని ఇక్కడ చెప్పి ఉన్నారు. మరి జెఫన్యా 3:8 వచనము కూడా ఇంకా క్లియర్గా చేస్తారండి. అతని ఉద్దేశం ఏమి, ఎందుకు సమకూరుస్తారు
అన్యజనాలందరినీ యెరూషలేము వైపున అనేప్పుడు జెఫన్యా 3:8 మనము చదువుకోవచ్చు. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపెట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి. ఆ దినం వరకు కాచుకొని ఉండండి. ఇంతకాలం క్వైట్గా ఉన్నారు, ఏమేమంతా జరుగుతూ ఉంది కదా, లోకములు ఎంత అవినీతి జరుగుతూ ఉంది, పాపము జరుగుతూ ఉంది. మాత్రం కాదు, తన ఏర్పరచుకున్న ఇజ్రాయెల్కు విరుద్ధంగా ఎంత దారుణ్యం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది. అయితేనూ దేవుడు ఊరుకుని ఉన్నారు. ఎందుకంటే తను లేచే ఒక దినం వస్తుంది, ఆ దినం వరకు కనిపెట్టుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపెట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై, అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. చూసారా, అది ఆయన ఉద్దేశం. ఎందుకు అందరినీ అక్కడ రప్పిస్తారు? ఆయన కోపముని వాళ్ళపైన వేసే కొరకు. మళ్ళీ చదవండి, నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై. వాళ్ళ మీద కుమ్మరిస్తారంట ఆయన కోపాగ్నిని, ఉగ్రతని. చూసారా, అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును. ఏమండి, గుంపులు గుంపులుగా రాజ్యముని సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నిశ్చయించి ఉన్నాడు దేవుడు. చూసారా, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళని? నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ఏమండి, భూమి అంత్యము కాలిపోతుందంట. అదే మరి లోక అంత్యం అంటే. ఆర్మగెద్దోన్ అంటే అదే చివరి యుద్ధ. ఆ యుద్ధంలో దేవుడు ఏం చేస్తాడో, అందరినీ యెరూషలేము దగ్గర వాళ్ళని పోగు చేసి గుంపు గుంపులుగా ఆయన ఉగ్రతని వాళ్ళపైన వేసినప్పుడు లోకమంతా కాలిపోతుంది. అదే అగ్ని ప్రళయంలో ఈ లోకమే నాశనం అయిపోతుంది. దానివల్లనే లోక నాశనం అవుతుందంటే ఎక్కడ నాశనం అవ్వాలా? అర్మగెద్దోన్లో. అర్మగెద్దోన్ ఎక్కడుంది? ఇజ్రాయెల్లో. అదే ఈ మాటలు చెప్తున్నాడు. యెరెమీయాలో కూడా అదే మనం చూసుకొని వచ్చాము. ఇజ్రాయెల్లో యాకోబుకి విరుద్ధంగా, అంటే ఇజ్రాయెల్కి విరుద్ధంగా అందరూ రావాలా కదా. సో జకర్యాలో కూడా యెరూషలేము దగ్గర అందరినీ నేను రప్పిస్తానని చెప్పారు. ఇక్కడ చెప్పాను, నేను కూడా అదే చెప్తున్నాను. అయితే ఆ సమయం ముందు ఇజ్రాయెల్ని మాత్రం దేవుడు రక్షిస్తాడు. ఇజ్రాయెల్ పరముగా యుద్ధము చేస్తారు, ఇజ్రాయెల్ని రక్షిస్తారు, లోకమంతా నాశనం చేస్తారు. అయితే చూడండి, అది 16వ వచనము, జెఫన్యా 3:16. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడుకుము, సియోను ధైర్యము తెచ్చుకునుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారా, యెహోవా ఇజ్రాయెల్ని రక్షిస్తారు, ఇజ్రాయెల్కి తోడుగా ఉంటారంట. అది మరి క్లైమాక్స్. సో సోదర సోదరి, ఇదే విషయము యోవేల్ చెప్పేప్పుడు ఆయన ఇజ్రాయెల్లో అంటే యెరూషలేం బయట ఉన్న ఇంకొక ప్లేస్ని ఆయన పర్టికులర్గా చెప్తారు. మెగిద్దో అన్నారు, యెరూషలేం అనే జనరల్గా యెరూషలేం పట్టణంకి విరోధం కానీ జకర్యాలో చెప్పారు. మరి ఇక్కడ యెరూషలేం అవతలున్న ఒక లోయ అంటే వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, జోవేలు 3:2. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. చూసారా, ఎంత క్లియర్గా చెప్పేశారు. నా స్థలముని నేను నా జనాలకి ఇచ్చిన దేశంని వీళ్ళు పంచుకుంటున్నారు. అదే కదా ఇక్కడ ఇచ్చిన అంత చిన్న ప్లేస్లో అక్కడ గాజాకి ఇచ్చేయాలంట.
మరి వెస్ట్ బ్యాంక్ ఇచ్చారా? చూడండి ఎంత చిన్నగా ఉంది ఇజ్రాయెల్. దాంట్లో అక్కడ ఒక భాగం, ఇక్కడ ఒక భాగం కట్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఇంత 400 టైమ్స్ 400 టైమ్స్ పెద్దగా ఉంది ఈ దేశాలు. అక్కడగా వాళ్ళ అరబులకి ఒక స్థలం ఇవ్వకూడదా? ఇచ్చేది లేదు. వాళ్ళకి ఆ ఇజ్రాయెల్కి ఇచ్చిన చిన్న ప్లేస్లోనే వీళ్ళకి ఒక దేశం ఇవ్వాలంట. ఎలా ఉంది ఆ మ్యాప్ చూస్తేనే మీకు తెలుస్తుందండి. అక్కడక్కడ కట్ చేసి తీసుకున్నట్లు. అలాగా దేవుడిచ్చిన ఒక్క ప్లేస్ ఈ లోకంలో తన జనాలకని అబ్రాహాముకు ఆయన వాగ్దానం చెప్పిన ఆ మాటలు బట్టి ఆ దేవుడు వాళ్ళకి ఆ జనాలకి ఆ స్థలం ఇచ్చి ఉంటే దాన్ని వీళ్ళు విభాగం చేసుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది! దేవుడు అదే చూస్తున్నాడు. చూడండి మళ్ళా, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి. ఏమండి యెహోషాపాతు లోయ అంటే ఇది యెరూషలేముకి అవతలున్న ఒక లోయ. అక్కడికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వ్యాజ్యమాడతారంట. అన్య జనులతో దేవుడు వ్యాజ్యమాడతాడంట. చూసారా? దేవుడు వాళ్ళందరూ లేచి అక్కడ ఆ ఒక లోయకి తీసుకొస్తాడంట. యెహోషాపాతు లోయకి తీసుకొచ్చి అక్కడ నీతి చెప్తాను అంటున్నారు. చూడండి ఆ 12వ వచనం కూడా అదే యోవేల్లో 3:12. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. చూసారా? అలాగా అన్యజనులు లేచి అక్కడికి రావాలా. నేను అక్కడ కూర్చొని తీర్పు చెప్తాను. 4 దిక్కు నుండి వచ్చే దేశాలకి నేను అక్కడ తీర్పు చెప్తానంట. అదే ఫైనల్లో షోడౌన్ అంటారు కదా, ఎండింగు అక్కడే జరగాల. అక్కడే దేవుని న్యాయ తీర్పులు అక్కడ చేయాలి. దేవుడు న్యాయం చేస్తాడు. వీళ్ళు అన్యాయంగా ఎంత ఇతరులకి విరుద్ధంగా చేస్తున్నారు కదా. లోకమంతా వాళ్ళ వైపుకి తిప్పుకొని ఇజ్రాయెల్ మీద వస్తున్నారు కదా. అప్పుడు దేవుడు అక్కడ కూర్చొని అక్కడ వాళ్ళకి ఏం చేస్తారు అనేదే ఈ వచనం అంతా చెప్పబడింది. సోదర సోదరి, ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది కదా? ఎప్పుడు అన్ని జనాల్ని అక్కడ దేవుడు రప్పిస్తారు అనేప్పుడు దానికి కొన్ని విషయాలు మనము ఊహించుకోవచ్చు. ఎలాగంటే ఇజ్రాయెల్ ఏమైనా చేసినప్పుడే ఈ దేశాలందరూ వాళ్ళపైన వస్తారు. అంటే ఎలాగంటే ఇప్పుడు జరిగింది కదా రీసెంట్గా, వాళ్ళు రాకెట్లు ఫైర్ చేసేది, వాళ్ళని ఇజ్రాయెల్ని వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటారు. అంటే వాళ్ళని కోప పెడుతుంటారు, వాళ్ళపైన అటాకులు చేస్తూనే ఉంటారు. ఈ గాజా నుండి, వెస్ట్ బ్యాంక్ నుండి, వేరే వేరే చోటు నుండి ఈ అరబ్లు వాళ్ళకి ఈ గన్లు బాంబులు ఇచ్చేసి రాకెట్లు ఇచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అప్పుడు ఇజ్రాయెల్ మరలా వాళ్ళని అటాక్ చేస్తుంటారు. ఇది ఎలా అవుతుందంటే చాలా ఎక్కువగా జరిగినప్పుడు అది ఇప్పుడు స్టాప్ అయినట్లు స్టాప్ అవ్వకుండా ఇజ్రాయెల్ సంపూర్ణంగా వాళ్ళని తీసేసుకోనేకి పోతే ఒకవేళ అలాగే చెప్పారండి. ఈసారి గాజా అటాక్ జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఎంత స్ట్రాంగ్గా చెప్పారండి. దానంతా మనము చూసి ఇదే ఎండ్ అయిపోతుంది అనుకున్నాము, అంత స్ట్రాంగ్గా చెప్పారు. మీరు ఆ రాకెట్ ఫైర్ స్టాప్ చేయకుండా ఉంటే సంపూర్ణంగా మనం మళ్ళీ తీసేసుకుంటాము గాజాని, వెస్ట్ బ్యాంక్ని మనం మా వశంకి తీసేసుకుంటాం, మళ్ళీ మీరు లేకుండా చేసేస్తామని చెప్పేశారండి. ఒకవేళ అలాగే ఇంకా ఫ్యూచర్ వాళ్ళు చేస్తే అప్పుడు లోకంలో అందరూ వాళ్ళకి విరుద్ధంగా అయిపోతారండి, ఇంక్లూడింగ్ అమెరికా కూడా. ఎందుకంటే అమెరికా కూడా అందరినీ సమాధానపరిచేలాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. వీళ్ళేమైనా ఆ దేశమంతా ఆ గాజా మరియు వెస్ట్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చేశారు కదా, దాన్ని మరలా వీళ్ళు తీసేసుకుంటే అమెరికా కూడా వీళ్ళకి విరుద్ధం అయిపోతుంది. సో ఒకవేళ ఈ మరలా అటాక్ జరిగితే ఇజ్రాయెల్ అంత స్ట్రాంగ్గా ఒక డిసిషన్ తీసుకొని వీళ్ళు టన్నల్లు చేసుకుని రాకెట్లు ఫైర్ చేస్తూనే ఉన్నారు కదా, వీళ్ళని సంపూర్ణంగా నిర్మూలం చేయాలంటే వాళ్ళు టోటల్గా వాళ్ళు మిలిటరీ పంపించి తీసేసుకుంటే అప్పుడు లోకము ఇజ్రాయెల్కి విరుద్ధంగా వచ్చేస్తారు. అదొక సాధ్యత ఉంది. మరి ఇంకొక ఆప్షన్, ఇంకొక పాసిబిలిటీ ఏముంది అంటే
ఇజ్రాయేల్కి విరుద్ధంగా ఇరాను చాలా ద్వేషంతో వాళ్ళు కాచుకొని ఉన్నారు. ఇజ్రాయేల్కి మనము నాశనం చేసేస్తామని వాళ్ళు ఓపెన్గా, వాళ్ళు ఒక లీడర్ అయత్తున్న కొయిమిని అంతా ఉన్నారు కదా, వాళ్ళ లీడరు, ప్రైమ్ మినిస్టర్లు అంతా ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఏమంటే చాలా కాలం నుండి ఇజ్రాయెల్ని మనం టోటల్గా నాశనం చేసేస్తాము, ఇజ్రాయెల్ని నాశనం చేసేదే మా మెయిన్ గోల్ అని వాళ్ళు ఓపెన్గా చెప్పుకునే వస్తున్నారు. అలాంటి ఒక ఇరాన్లో న్యూక్లియర్ బాంబ్ని వాళ్ళు రెడీ చేస్తున్నారు. సో చాలా కాలం నుండి ఈ సరౌండింగ్ ఇజ్రాయెల్కి చుట్టూలున్న ఎవరి దగ్గర కూడా న్యూక్లియర్ బాంబులు లేదు. ఇజ్రాయెల్ దగ్గర మాత్రం ఉంది. అయితే వాళ్ళు ఓపెన్గా వాళ్ళు రివీల్ చేయలేదు, బట్ అందరికీ తెలుసు వాళ్ళకి దగ్గర 80 నుండి 100 వరకు వాళ్ళ బాంబు రెడీ ఉందని. అంటే వాళ్ళకి టెక్నాలజీ ఉంది, కెపాసిటీ ఉంది, అందరికీ తెలుసు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అయితే వేరే వాళ్ళ దగ్గర లేదు కదా. అప్పుడు ఇజ్రాయెల్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ఇజ్రాయెల్ ఒక డెమోక్రటిక్ కంట్రీ. అక్కడ అన్ని చుట్టూ ప్రాంతంలో ఇజ్రాయెల్ మాత్రమే కరెక్ట్గా డెమోక్రసీలో వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎవరిపైన అటాక్ చేయరు. ఇప్పటి వరకు ఎవరిపైన వాళ్ళే కావాలని అటాక్ చేయలేదు. వాళ్ళకి విరోధంగా వస్తే వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు. సో వీళ్ళు ఒక స్టేబుల్ ఒక కంట్రీ. వాళ్ళు సడన్గా ఎవరిని బాంబ్ చేసేది ఇదంతా చేయరు. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. అయితే ఈ చుట్టూ ఉన్న ఈ దేశాలు వాళ్ళు ఎవరైనా న్యూక్లియర్ బాంబు స్టార్ట్ చేసేస్తే అప్పుడు ఆ బ్యాలెన్స్ పోతుందండి. అప్పుడు అక్కడ కూడా ఏమైపోతుంది, ఒక న్యూక్లియర్ వార్ అయ్యే ఒక సాధ్యత, చాలా రిస్క్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మా అందరికీ తెలుసు, న్యూక్లియర్ యుద్ధం అయితే అందరికీ నాశనం అయిపోతుంది, లోకాంత్యం అయిపోతుంది. ఎందుకంటే అంత భయంకరమైన ఒక యుద్ధం. వీళ్ళు చూడండి, గాజాలో రాకెట్లు వేస్తుంటారు, అది పడితేనో అంత డ్యామేజ్ అవుతుంది, కొందరు మాత్రమే చనిపోతారు. అయితే న్యూక్లియర్ బాంబు వచ్చేస్తే మరి ఇజ్రాయెల్కి ఒక ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్నదే ఎంత చిన్న ప్రదేశం అంటే, ఒక్క బాంబు వేస్తే చాలండి, ఇజ్రాయెల్ మరలా పోయినట్లే. అప్పుడు వేరే ఈ దేశాలు చుట్టూన్న అరబులు ఆ రీతి బాంబు తయారు చేస్తున్నారు, వాళ్ళు నాశనం చేస్తాను ఇజ్రాయెల్కి విరుద్ధంగానే వాళ్ళు ఓపెన్గా చెప్తుంటే, అప్పుడు ఇజ్రాయెల్ చాలా డేంజర్లో ఉంది కదా. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయాలి, దాన్ని ఆపాల. సో ఇప్పటి వరకు ఇరాన్ని ఆ న్యూక్లియర్ బాంబు తయారు చేయకున్నట్లు ఈ వరల్డ్ సంస్థలో అందరిని దగ్గర మాట్లాడి వాళ్ళని స్టాప్ చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాగే ఇరాన్నే ఒక ఐసోలేట్ చేసి పెట్టారు, ఆర్మ్స్ ఎంబార్గో అంటారు. అంటే వేరే ఎకనామిక్ ఎంబార్గో అంటే వాళ్ళు బిజినెస్ చేయకుండా ఉన్నట్లు చాలా రెస్ట్రిక్షన్స్ వేస్తూనే వస్తున్నారు. ఎందుకంటే మీరు స్టాప్ చేయాలని. వాళ్ళు ఇరాన్ ఏంటంటే ఒప్పుకున్నట్లే ఉంటారు, మేము బాంబు చేయటం లేదు, మనము ఎలక్ట్రిసిటీ కొరకు, మనము పీస్ఫుల్ పర్పస్ కొరకు న్యూక్లియర్ తయారు చేస్తున్నాము. ఇలాగా వాళ్ళు అలా జనాల్ని మేనేజ్ చేస్తూ వాళ్ళు సీక్రెట్గా వాళ్ళు చేస్తూనే వస్తున్నారు. సో ఎంతవరకు వాళ్ళు చెప్తేనో వాళ్ళు సీక్రెట్గా బాంబులు తయారు చేస్తున్నారు. డే బై డే ఏమవుతుంది ఆ రిస్క్. సో సోదరి, యూజువల్లీ ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే 1967లో చేశారు కదా, అందరూ వాళ్ళకి ఐగుప్తు సిరియా యుద్ధానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళే ఏం చేయాలి, ప్రీఎంప్టివ్గా అంటే ప్రికాషనరీగా వాళ్ళే ఏం చేయాలి, అటాక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా లేట్ చేశారనుకోండి, వాళ్ళపైన వీళ్ళు ఫస్ట్ యుద్ధం చేస్తే ఇంకా ఇజ్రాయెల్ ఉండదు, అంత చిన్న ప్లేస్ కదా. వాళ్ళు ప్లేన్లో యోర్దాన్ నుండి ఇజ్రాయెల్ లోపల వచ్చి ఫ్యూ మినిట్స్లో వచ్చేస్తుంది. అంత దగ్గరలో ఉంది ఈ యోర్దాను, ఐగుప్తు అంతా. సో ఇజ్రాయెల్ ఎంత కేర్ఫుల్గా ఉండాలా. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారు, అలాంటి యుద్ధం అయ్యే ముందు వీళ్ళకి తెలిసినప్పుడు బాంబు చేస్తారు, ఈ రీతిగా ప్లాన్ చేస్తున్నారని వాళ్ళు తెలుసుకొని ముందుగానే వాళ్ళని ఏం చేసేస్తారు, అటాక్ చేసేస్తారు. దీన్ని ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు. అలా చేస్తేనే ఇజ్రాయెల్ సర్వైవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, దావీదు గొలియాతు యుద్ధం అయింది కదా,
దావీదు గొలియాతుకి పోయినప్పుడు గొలియాతు అంత ఆయుధం పెట్టుకొని వస్తున్నాడు. దావీదు చాలా చిన్నోడు. ఎవరు ఫస్ట్ అటాక్ చేసిందండి? చూస్తే దావీదే ఫస్ట్ రాళ్ళు తీసుకుని దావీదే ఫస్ట్ కొట్టేయాలా, లేదంటే వాడు వీడిని కొట్టేస్తే వీడి కొట్టేకి ఏమీ ఉండదు. అలాంటి పరిస్థితి అండి ఇప్పుడు. ఈ దేశాలు ఏ రీతిగా యుద్ధాలకు వస్తున్నారు, అప్పుడు ఫస్ట్ వీళ్ళే ఏం చేయాలా, రాయి వేయాలా, లేకుండా ఉంటే వీళ్ళు అసలు ఛాన్సే లేదు. సో చాలా కాలం నుండి అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇజ్రాయెల్ ఏ నిమిషంలో అటాక్ చేస్తారో ఇరాన్ అని కాచుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబు రెడీ చేసేస్తే ఇంకా ఇజ్రాయెల్కి కథ ముగించినట్లే. దానివలన ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ కూడా చాలా రిస్ట్రెయింట్, అంటే మనం ఫస్ట్ స్టెప్ తీసుకోకూడదని చాలా ఓపికతో ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంకా ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఇంకా వెయిట్ చేయకుండా వాళ్ళని ఏమైనా చేయవలసిగా చేయాలా అని ఒక ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ని బాంబ్ చేస్తే అప్పుడు విశ్వములో అందరి ముందు ఇజ్రాయేలే ఆ యుద్ధంని ప్రారంభం చేసినట్లు అయిపోతుంది. అప్పుడు ఇజ్రాయేల్ తప్పు చేసినట్లు అయిపోతుంది. అప్పుడు అందరికీ ఇజ్రాయెల్ పైన వచ్చే ఒక రీజన్, ఒక కారణము అందరికీ వచ్చేస్తుంది కదా. అది చూడండి, ఇజ్రాయేలు ఇరాన్ని అటాక్ చేయాలంటే, లేదంటే ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్ చేయాలంటే ఇది కొంచెం దూరం ఉన్న దేశము. ఇజ్రాయెల్ నుండి బార్డర్కి రావాలంటే ఇరాన్ బార్డర్కి 1000 కిలోమీటర్ రావాలా, 1000 కిలోమీటర్ వస్తుంది ఆల్మోస్ట్. దాని లోపల ఇంకా లోపల పోవాలంటే ఇంకా 1000 కిలోమీటర్, ఎందుకంటే ఇరాన్ చాలా పెద్దది కదా, ఒక 1000 కిలోమీటర్ పోవాలా. అంత దూరం పోయేకి ఏరోప్లేన్స్ ఎవరి దగ్గర లేదు. అంటే వీళ్ళు ఇజ్రాయెల్లో పోవాలంటే మిడ్ ఇయర్, అంటే సౌదీ అరేబియా దాటుకొని పోవాలా. అక్కడ మిడ్ ఇయర్లో వాళ్ళు రీఫ్యూలింగ్ చేసుకోవాలా, ఎందుకంటే ఈ ఏరోప్లేన్లకి బాంబులు వెయిట్ అంతా తీసుకొని పోవాలంటే కొంతవరకే లిమిటేషన్ ఉంటుంది. ఆ సగం వచ్చిన తర్వాత అది మిడ్ ఇయర్లో రీఫ్యూల్ చేసుకోవాలి. ఆ కెపాసిటీ ఇజ్రాయెల్కి ఉంది, మరి ఇరాన్కి లేదు, ఇజ్రాయెల్కి ఉంది. అయితే అలా చేసుకుంటేనో బార్డర్లో పోయి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ ఎక్కడుందో అక్కడ కొంతవరకు మాత్రమే ఏం చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు. సంపూర్ణంగా ఏం చేయలేరు, దాన్ని నాశనం చేయలేరు. అప్పుడు అలా చేసేకు చాలా ఇబ్బందులు ఉంది, ఎందుకంటే వేరే దేశాలు ఒప్పుకోవాలి కదా, మధ్యలో ఉన్న ఈ సౌదీ అరేబియా, జోర్డాన్ అంతా ఒప్పుకోవాలి కదా. సో ఆ ఒక సాధ్యత తక్కువ. అయితే ఒక్క మార్గం మాత్రం ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ని ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ అంతా సంపూర్ణంగా నాశనం చేసి వాళ్ళు దాన్ని చేయకుండా, అటాక్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు న్యూక్లియర్ బాంబు చేయాలి, అటాక్ చేయాలి. ఇజ్రాయెల్ దగ్గర ఉంది, ఆ మిజైల్స్ కూడా ఉంది, కెపాసిటీ, ఆ లోడ్ తీసుకొని పోయి వేసే ఆ కెపాసిటీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఆ రీతి ఆప్షన్ ఒకటే ఉండేది వాళ్ళకి. ఆ రీతి ఆప్షన్లో న్యూక్లియర్ బాంబు తీసుకొని పోయి ఇరాన్లో వేసేసారు అనుకోండి, ఇరాన్ ఒక బాంబు తయారు చేసే ప్లేసెస్ని నాశనం చేశారనుకోండి, అప్పుడు ఇది చాలా పెద్ద ఒక అఫెన్సివ్గా లోకము చూస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబులు మరి ఇది వీళ్ళే ఫస్ట్ పోయి వాళ్ళని అటాక్ చేసినట్లు. అప్పుడు డెఫినెట్గా రష్యా, చైనా, అమెరికా, అన్ని యూకే అంటే యూరోపు దేశంలో అందరూ ఇజ్రాయెల్కి విరుద్ధంగా వచ్చేస్తారు. సో సోదరి ఈ రీతిగా కూడా అవ్వచ్చు, ఎనీ టైం ఇది అవ్వచ్చు. ఇది దానికి జస్ట్ వెయిటింగ్ అండి. ఎప్పుడు ఆ పని ఇజ్రాయెల్ చేస్తుందా, ఏదో ఒక ట్రిగర్ అండి. అది ఏ ఒక కారణమని ఇది ఒక 2 నేను సాధ్యతలు చెప్పాను, వేరే ఒక కారణం కూడా ఉండొచ్చు. వాట్ విల్ ట్రిగర్ ద వరల్డ్ వార్, ఆర్మగెద్దన్ వార్, నోబడీ క్యాన్ ఎగ్జాక్ట్లీ ప్రిడిక్ట్. అంటే ఒక చిన్న కారణము బట్టి కూడా పెద్ద యుద్ధాలు స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందంతా చూడండి, చాలా ఒక సింగిల్ ఒక జనరల్ని కొట్టేస్తారు, ఆ ఒక్క మనిషి చచ్చిపోతాడు కదా, దాని నిమిత్తం వరల్డ్ వారే స్టార్ట్ అయిపోతుంది. అలాగా ఇప్పుడు కూడా
ఏది వాట్ విల్ ట్రిగర్ ద వరల్డ్ వార్ వి డోంట్ నో. అంటే అన్ని దేశాలు ఇజ్రాయెల్కి విరుద్ధంగా వచ్చేలాగా ఏం జరుగుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ ఏమో ఒకటి జరగాల. దేవుడు చెప్పినట్లు అది కార్యం, ఆ జనాలు ఇజ్రాయెల్కి విరుద్ధంగా రావాల్సిందే. అప్పుడు ఇజ్రాయెల్కి ఆ మహా ఆపత్తు దినం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ అరబుల దగ్గర సోఫార్ మేనేజ్ చేసుకుని వచ్చారు. అయితే రష్యా, చైనా, ఈ దేశాలంతా చాలా పెద్ద దేశాలు, అది న్యూక్లియర్ పవర్స్. వీళ్ళు ఇజ్రాయెల్కి విరుద్ధంగా వచ్చేస్తే ఇజ్రాయెల్కి వాళ్ళని రక్షించుకునే సాధ్యతనే లేదు. ఏ ఒక రీతిలో వాళ్ళు వీళ్ళందరినీ జయించలేరు. ఎలా వస్తుందంటే పరిస్థితి, ఇజ్రాయెల్ సంపూర్ణంగా నాశనం అయిపోయే ఒక పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు యాకోబు అక్కడ ఏమవుతాడండి, ఈసావుని ఫేస్ చేసేప్పుడు అలా అయిపోతాడు కదా. అందరినీ పంపించి ఇప్పుడు చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఈసావుని ఫేస్ చేసే కావద్దు. ఈసావు వచ్చి అందరినీ, పిల్లల్ని, స్త్రీల్ని అంతా నాశనం చేసేస్తారు. వీళ్ళు ఆస్తి సంపూర్ణమైన వీళ్ళు సంపాదన అంతా నాశనం అయిపోతుంది, జీవం అయిపోతుంది అని భయపడారు కదా. ఆ పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చేలాగా దేవుడే చేస్తాడండి. ఎందుకంటే అప్పుడే ఈ ఇజ్రాయెల్ ఉన్న జనాలు దేవుని దగ్గరికి పోయేది. చెప్తారు కదా, కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర పోతాడని. అది నిజమండి. అలాగా ఇజ్రాయెల్ జనాలు దేవుని దగ్గర వైపుకి తిరగాలంటే ఈ రీతి పరిస్థితి రావాలా. ఈ విషయాలు ఏమనేది సంపూర్ణంగా మనము దేవుని చిత్తం ఉంటే వచ్చే వారము మనము చూసుకుందాం.